మా మాయ అట్టుకొచ్చాడు ఆరతిపళ్ళు కత్తిరి. మాయ ముందు పాట పాడుతున్నాను, వద్దు పాట వద్దు వేసే అంటున్నాడు. అప్పటికే తాగేసి ఉన్నాడు మా మాయ. చిన్న దేవుని అసలు వద్దు వేసే. ఇప్పుడు నేనే అయిపోతాడు, నన్ను వేసేలేమన్నాడు ఆడు. సర్లేని కత్తిరెట్టుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ రాముడు కట్ చేశాక కరెంట్ ఆగిపోయింది, ఈది లైట్లు ఆగిపోయినాయి. ఎవడో లైట్ వేసాడు, అయ్యో నడవండి అన్నాడు. ఆ చీకట్లో ఎక్కడ వేసానో తెలీదు, అలా కాలేసేటప్పటికి జారిపోయి అలా ఎలగెత్తగా పడిపోయాడు. పడిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, నన్ను లేపాలా? లేదు మానేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు పరారు. అమ్మా ఎవరన్నా లేకుండా అమ్మ మీ దాన్ని పెడతారా బాబు, మేము ఎవరు రాలేదు, మాకు నవ్వు వచ్చేస్తుంది అంటున్నారా. అమ్మ తర్వాత నవ్వుతాను రెండు అమ్మ అన్నాను. చాలాసేపు ఎవరు రాలేదు. ఒక ఆవిడ వచ్చింది, ఎంత లాభుందంటే అమ్మా ఎన్ని మేకలు తినేసిందో ఎన్ని కోళ్ళు తినేసిందో బాబు. అయ్యగారు నేను లాగేస్తాను అంతే. సర్లేని రా అందు లాగేస్తాను చేయట్టుకుంది. లాగి అయ్యగారు నవ్వు వచ్చేస్తుంది నాకు అంది. నవ్వుకమ్మా తర్వాత నవ్వు అన్నాను. లాగి చేయి జారిపోయిందేమో, నా మీద పడిపోయినప్పుడు అన్న లెగాలా లెక్కలేదు, ఇంకేం లేస్తుంది. ఆ బండ ఆవిడి నలుగురు మగోళ్ళు వచ్చి లేపితే కానీ లేగలేదు ఆ బండ. నా కళ్ళు ఏమో బయటకు వచ్చేసి కళ్ళు గుడ్లన్నీ బయటకు వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి పాస్టర్ గారు గుడ్లు తేలా చేశాడు, చచ్చిపోడేమో అనుకున్నారంట. కొట్టేస్తున్నారు నన్ను, ఎలా అలా కొట్టేస్తున్నారంటే ఏమని కళ్ళు బయట పెట్టేశారు మీరు, స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వెళ్ళిపోతాను బాబా అని, మీకు దండం మీ ఇల్లుకొద్దు దండం. మా మాయ అంటాడు ఇంకా 2 గదులలో తిరిగి అన్నాడు. ఆ గదిలోండి మీరే తిరిగండి బాబు, నీకు దండం పెడతాను. ఎందుకు పడిపోయారంటే ప్రాణ మీద వేసారు కాలు. మరి మా మాయ ఆడిపార్టీ కదా, కాలేజీ తిరగబడిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు దాన్ని తోలేసి అన్నీ వేసేసుకున్నారు, తర్వాత 2సారి నన్ను తోలేరు అందులోకి. ఏమండి ఉంటే వెచ్చగా ఉండాలి.